ఎంతో మహానుభావుడవు ఎంతో మహానుభావుడవు నీవు ఎంతో చక్కని దేవుడవు 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 ఎంతో మహానుభావుడవు వింతలు చేసిదివి లోకమందు వింతలు చేసిదివి లోకమందు సంతత భద్రాద్రి స్వామి రామచంద్ర సంతత భద్రాద్రి స్వామి రామచంద్ర ఎంతో మహానుభావుడవు. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన వరాళి రాగంలో కూర్చబడిన రామదాసు కీర్తన. చాలా చక్కటి కీర్తన విన్నాం మనం. గురువుగారికి మరొకసారి నమస్కారాలు చెప్పుకుంటూ ఈరోజు యోగ వాసిష్టంలో నిన్న వైరాగ్యం గురించి శివుడు వాసిష్ఠుల వారికి చెప్తున్నారనమాట. దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. వశిష్ఠ, వైరాగ్యం అంటే చాలా జటిలమైంది సుమా. అనీహితం పరిత్యజ్య తదేహితం ఉభయాశ్రయణేనాపి నిత్యమాత్మానం అర్చయేత్ అన్నారు. అక్కర్లేని పదార్థాన్ని వదిలేటప్పుడు ఇది మిథ్యా అని భావిస్తూ దాన్ని పరిత్యజించాలి. కావలసిన పదార్థాన్ని స్వీకరించేటప్పుడు ఇది నా ఆత్మస్వరూపమే అని భావిస్తూ ఇది స్వీకరించబడుతోంది అనే భావనను పరిత్యజించాలి. ఈ విధంగా అక్కర్లేని దాన్ని వదిలిపెట్టాలి, కావలసిన దాన్ని వదిలిపెట్టాలి. ఇది ఒక పద్ధతి. లేదా అక్కర్లేనివి కావలసినవి రెండూ కూడా మిథ్యా పదార్థాలే కనుక ఇలాంటి మిథ్యార్థ భావన ద్వారా ఈ రెండింటినీ విడిచిపెట్టచ్చు. లేదా అక్కర్లేనివి కావలసినవి రెండూ ఆత్మస్వరూపాలే కనుక తన ఆత్మను తాను స్వీకరించడం కుదరదు కనుక ఈ రెండింటినీ ఆ భావనతో కూడాను పరిత్యజించవచ్చు. ఇలా సమస్త విషయాలను పరిత్యజించడమే ఆత్మశివార్చన. దీన్ని నిరంతరంగా ఆచరించాలి. కానీ వశిష్ఠ, పరిత్యజించడం కూడా ఒక అనుభవమే, ఒక భోగమే. నాకు ఇది వద్దు వద్దు అని గింజుకోవడం ద్వారా నువ్వు దాన్ని ఒక రకంగా అనుభవిస్తున్నావు. అది కూడా పనికిరాదనమాట. నా వాంఛత నా త్యజత దైవప్రాప్తా స్వభావత సరితస్సాగరేణేవ భోక్తవ్య భోగభూమయ. దైవప్రాప్తంగా నువ్వు కోరుకుంటూనే సముద్రంలోకి నదులొచ్చి పడ్డట్టుగా కొన్ని విషయాలు నీ దగ్గరికి చేరుతుంటాయి. వీటిలో కొన్ని సుఖకరాలుంటాయి, కొన్ని దుఃఖకరాలుంటాయి. వీటిలో వేటిని కావాలనుకోకూడదు, వేటిని వద్దని అనుకోకూడదు. ఒక్కొక్కసారి అవి తగ్గిపోతుంటాయి. అప్పుడు కూడా అంతే, తగ్గాలనుకోకూడదు, పెరగాలనుకోకూడదు. సముద్రుడు నదులను అనుభవించినట్లుగానే సుఖదుఖకరాలైన సమస్త విషయాలను పట్టుకోకుండా వదిలిపెట్టకుండా అనుభవించాలన్నమాట. మంచి చెడులు వచ్చి మీద పడ్డప్పుడు వికారం చెందుకోకూడదు. మనం సర్వసమత్వ దృష్టితోటి మనస్సును ఆత్మలో లయం చేసుకుని ఉండడమే ముఖ్యమైన శివార్చన. దేశకాలకరణ క్రమోదితై సర్వవస్తు సుఖదుఃఖ విభ్రమై నిత్యమర్చయా శరీరనాయకం తిష్టశాంత సకలేహాయ ధీయా అన్నారు. దేశం, కాలం, సాధన, సంపత్తి ఇది ఒక రకమైన వస్తు పరంపర. ఈ వస్తువు వల్ల వచ్చే సుఖాలు, దుఃఖాలు, కల్లోలాలు ఇవన్నీ
మరొక పరంపర. ఇవన్నీ నీకు పూజా పుష్పాలే. ఎప్పుడు ఇవి కావాలని, ఇవి అక్కర్లేదని అలా నీ మనసులోకి వచ్చి ఊహలన్నీ అణగారి శమించిపోతే అప్పుడు నీకు ఈ పైవన్నీ కూడాను పూజా పుష్పాలే అవుతాయి వశిష్ఠ అన్నారు. అని ఇంకేం చెప్తారు, ఓ వశిష్ఠ, ఇలా శాంత మనస్కుడివై పూజా పుష్పాలతోటి నీ శరీరానికి నాయకుడైన శివపరమాత్మను నిత్యం ఆరాధించు, అదే ముఖ్యమైన పూజ అన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 39వ సర్గలో వైరాగ్య సాధనలకు కావలసిన రత్నగులికలను పుంఖాలుగా మనకి ఈయన ఇచ్చారు వశిష్ఠుల వారు. వైరాగ్య సిద్ధులైన ఉత్తమ యోగులను పరిశీలించి చూసినప్పుడు మాత్రమే మనకు ఆ శ్లోకాలు సరిగ్గా సమన్వయం అయిపోతాయి. శివార్చన గురించి, దానిలో అంతర్పూజ ప్రక్రియ గురించి ఎంత చెప్పినా తృప్తి లేక పై సర్గను శివుడే ప్రారంభిస్తున్నాడు. శివుడు మాటలే కొనసాగుతుంటే సర్గ మార్చడం దేనికి? ఇంకా 39వ సర్గలో ఆత్మశివ పూజ గురించి ఎంత చెప్పినా పూజకు పూజా భేదాన్ని అంగీకరించే మాట్లాడుతున్నాడు. ఆ భేదాన్ని కూడా తొలగిస్తే గాని అసలైన శివతత్వం చెప్పినట్లు అవ్వదు. దేవతా తత్వాన్ని ఈ విధంగా ప్రతిపాదించేందుకు కోసం వాల్మీకి మహర్షి సర్గను మార్చి శివవాక్యాన్ని కొనసాగించడం మొదలుపెట్టారు. ఇక్కడ అది మనం గమనించాలన్నమాట. ఇప్పుడు ఈయనేం చెప్తున్నారు ఇక్కడ, యథాకాలం యథారమ్యం నా కరోషి యత్ చిన్మాత్రస్య శివస్త్యాంతస్తదేవార్చనం ఆత్మనః. వశిష్ఠ, ఆయా కాలాలకు తగ్గట్లుగా నీకు నచ్చినట్లుగా నువ్వు ఏ పని చేసినా లేదా ఏ పని మాన్నా అదంతా నీ ఆత్మస్వరూపుడైన చిన్మాత్ర శివుడికి నువ్వు చేసిన అంతరార్చనే అన్నారు. అదేమిటండి, మానవులు చేసే పనులని రాగద్వేషాల వల్ల జరుగుతూ ఉంటాయి కదా, కనుక అవి అనర్థ రూపాలు కాదా, అవి శివ పూజా పుష్పాలు ఎలా అవుతాయి అనుకుంటావేమో. అలా అనుకోకు. ఎందుకంటే రాగద్వేషాలు అనేవి శివుడి కంటే భిన్నమైనవి కావు. ఉప్పు మంటల్లోంచి చెలరేగిన నిప్పురవ్వలు నిప్పు కంటే భిన్నాలు కావు. అలాగే ఆత్మస్వరూపం నుంచి ఆకాశాది క్రమంగా ఈ ప్రపంచం ఏర్పడుతుంది. అందుచేత ఈ ప్రపంచంలో ఏ పదార్థము ఏ భావము ఆత్మ కంటే భిన్నమైనది కాదు. ఈ దృష్టితో చూసుకుంటే నేను పూజించేవాడిని, శివుడు పూజింపబడేవాడు, నేను చేసేది పూజ అనే త్రిపుటి మనకి ఎగిరిపోతుంది. ఇలా త్రిపుటిని వదిలిపెట్టడం చేతకాని వాళ్ళకి మేము ఉపదేశం చేస్తుంటాం. త్రిపుటిని దాటిన విజ్ఞానులకు బోధ చేసే వీలే లేదు. కనుక వశిష్ఠ, నువ్వు త్రిపుటిని దాటిన విజ్ఞాన దృష్టిని అవలంబించు. అప్పుడు స్ఫటిక శిలలో పూల రంగులు సంక్రమించిన ఆ రంగులు దానికి అంటనట్లుగానో మాయా కళంకం నీకు అంటదు. వశిష్ఠులు వారు అన్నారు, దేవా, పూజక భేదం లేదంటున్నారు. ఏ భేదము లేకపోతే శివుడు అనే పేరు ఎందుకు వస్తుంది? ఒక్కొక్క గుణాన్ని బట్టి కదా ఒక్కొక్క పేరు వచ్చేది. ఆయన ఒక్కొక్కసారి మీరు పరబ్రహ్మ అంటున్నారు, ఆత్మ అంటున్నారు, పరమాత్మ అంటున్నారు, ఏదో ఒకటి అంటున్నారు, ఏది కాదు అంటున్నారు, శూన్యము అంటున్నారు, విజ్ఞానం అంటున్నారు. ఆయన గుణాల్లో ఏదో ఒక భేదం లేకపోతే ఇన్ని పేర్లు అసలు ఎలా వస్తాయి? ఒక్కొక్క పేరు ఒక్కొక్క గుణాన్ని వ్యక్తం చేస్తోంది కనుకనే ఆ పేర్లన్నీ వచ్చి ఉండాలి. లేకపోతే తమరే ఇన్ని రకాల శబ్దప్రయోగాలు చేయడానికి కారణం ఏమిటి అంటూ ఓ ప్రశ్న పెట్టారన్నమాట. అప్పుడు శివుడు అన్నారు, ఆది అంతము లేని, రూపము గుణము లేని సత్పదార్థం ఒకటి ఉంది. అది ఇంద్రియాలకు అందదు. ఇంద్రియాలకు అందితే కదా నువ్వు పేరు పెట్టేది. నీకు అందని దానికి నువ్వు పేర్లు పెడితే ఆ పేర్ల మీద చర్చ ఏమిటి చెప్పు అన్నారు. అనగానే వశిష్ఠులు వారు అన్నారు, ఆ సత్పదార్థము ఇంద్రియాలకి మనస్సుకు కూడా అందనిదైతే మీరు ఉపదేశిస్తే మాత్రం దాన్ని తెలుసుకోవడం ఎలా సంభవం అవుతుందండి? అసంభవం అయితే ఉపదేశం ఎందుకు మరి అన్నారు. అప్పుడు శివుడు అన్నారు, వశిష్ఠ, తెల్లబట్టకు మరకలంటే. మరక అంటే ఏమిటి? వస్త్రం కాని పదార్థం వస్త్రానికి అంటుకుంది కనుకనే దాని పేరు మలం. దాన్ని పోగొట్టాలి అంటే చాకలివాడు మరో మలద్రవ్యాన్ని, వస్త్రం కంటే భిన్నమైన ద్రవ్యాన్ని తెచ్చి రుద్దుతాడనమాట. ఆ మలం వల్ల ఈ మలం పోతుంది, వస్త్రం వస్త్రంగా మిగిలిపోతుంది. ఈ ప్రక్రియనే నువ్వు వస్త్రాన్ని శుభ్రపరచడం అని అంటూ ఉంటావు. అలాగే నీకు అవిద్యావరణం అనే మలం పట్టింది. మా ఉపదేశ వాక్యాల వల్ల నీలో శుద్ధ సాత్విక మనోవృత్తి అనే మరో మలం కలిగింది. దీంతో దాన్ని అంటే అవిద్యావరణాన్ని రుద్దుతావు. దాంతో అవిద్యావరణం సాత్విక మనోవృత్తి రెండు కరిగిపోతాయి. నువ్వుగా ప్రకాశిస్తావు. అంటే స్వయం ప్రకాశ రూపుడైన పరమాత్మ యథార్థ స్వరూపంతో ప్రకాశిస్తాడు. ఇలా ప్రకాశించడంలో నీ బుద్ధికి కానీ ఇంద్రియాలకు కానీ ప్రసక్తి ఉంది చెప్పు అనగానే వశిష్ఠులు వారు అన్నారు,
శుద్ధ సాత్విక వృత్తి అంటే ఏమిటండి అన్నారు. అప్పుడు శివుడు అన్నారు, అనేక జన్మల్లో చేసుకున్న పుణ్యాలకు ఫలితంగా ఈ జన్మలో మనస్సుకి శమదమాది సద్గుణాలు చేరతాయి. ఇలాంటి మనోవృత్తినే శుద్ధ సాత్విక వృత్తి అంటారు. దీనిలోకి గురు ఉపదేశము, సత్సాంగత్యము, శాస్త్రమననము మొదలైన పేర్లు గల అవిద్యా భాగాలు వచ్చి చేరతాయి. శ్రవణ మనన నిధిధ్యాసలనే వృత్తులు వీటన్నిటి మధ్య ఒరిపిడిలాగా పనిచేస్తాయి. ఈ ఒరిపిడి వల్ల ఇందాక చెప్పుకున్న చాకలివాడి ఉదాహరణలో లాగా సాత్విక గుణాలు, సత్సాంగత్యాది అవిద్యా వృత్తులు ఒకదానితో ఒకటి కలిసి రెండూ ఒకేసారి రాలిపోతాయి. అదే నేను ఇందాక చెప్పాను అన్నారు. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, అలా అనడం వల్ల గురువుపదేశం వ్యర్థం అని చెప్పినట్లు అవ్వట్లేదుగా, కాలేదుగా అన్నారు. ఎలా అవుతుంది? గురువు, శాస్త్రము మొదలైన వేదాలు ఆత్మస్వరూపం కావనే చెప్పాను. అంత మాత్రం చేత వ్యర్థాలని నేను చెప్పలేదే. ఒక ఆవిడ బంగారపు గొలుసు మెడలో వేసుకుని ఆ మాట మర్చిపోయి ఇల్లంతా వెతుకుతుంది. కొంతసేపటికి ఎదుటివాడు వచ్చి గొలుసు నీ మెడలోనే ఉందని చూపించాడు. ఆవిడ గొలుసును నిజంగానే పోయి దొరికినంత ఆనందపడిపోయింది. ఇక్కడ ఎదుటివాడు పోయిన గొలుసు తెచ్చి మెడలో వేశాడా? లేదే. అయినా సరే ఆవిడ యొక్క దుఃఖ నివృత్తికి వీడు కారణమయ్యాడు, లేదా అయ్యాడని చెప్పాలి. కారణం అయినంత మాత్రాన గొలుసు తన దగ్గర ఉందనే జ్ఞానం కలిగిన తర్వాత గుర్తు చేసిన వాడితోటి అవసరం లేదు మనకి. అలాగే గురువు, గురూపదేశం, శాస్త్రం మొదలైన పరంపరా కారణాలుగా, తాత్కాలిక కారణాలుగా ఉపయోగపడుతుంటాయి. కాబట్టి అవి కావాల్సిందే. అయితే ఆత్మజ్ఞాన ప్రాప్తి కలిగిన తర్వాత భేద ప్రసక్తి మిగలదు. కనుక గురూపదేశాదులు వేటికి ఆ దశల్లో అస్తిత్వం అనేది మిగలదు. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, ఆ పరబ్రహ్మ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, దానిలో ఏ భేదము లేవు. కానీ మనకి ఈ ప్రపంచం అంతా విస్తారంగా కనిపిస్తుంది. మరి దీనికి కారణం ఏమిటి అన్నారు. వశిష్ఠ, పూర్వమే చెప్పాను, ఈ ప్రపంచం గంధర్వ నగరం లాంటిది, స్వప్న సామ్రాజ్యం వంటిది. దీని నిర్మాణానికి మనస్సే కారణం. దేవా, మీరు ఈ మాట చెప్పారు, నాకు అర్థమైంది, ఒప్పుకున్నాను. కానీ ప్రపంచం కనిపించకుండా పోవడం లేదు, ఈ దుఃఖము తగ్గడం లేదు. కనుక శాశ్వత దుఃఖ నివారణ కోసం ఈ జ్ఞానం అనే ఉపాయం చాలదని వేరే ఏదో ఉపాయం ఉంటుందని నాకు అనిపిస్తుంది. దయచేసి ఈ రహస్యాన్ని చెప్పండి అని అడిగారు. అప్పుడు శివుడు అన్నారు, వశిష్ఠ, వేరే రహస్యం ఏమీ లేదు. బుద్ధిపరంగా ప్రపంచం మిథ్య అనే జ్ఞానం కలిగితే చాలు. స్వప్నరూపమైన ఈ ప్రపంచం యొక్క ఉత్పత్తికి మూలహేతువులే మనసులో దాగి ఉన్న వాసనలన్నీ తిరిగిపోయేదాకా నీకు కలిగిన జ్ఞానాన్ని నువ్వు దృఢపరచుకోవాలి. నిజానికి ఇలాంటి వాసనారహితమైన జ్ఞానానికే జ్ఞానం అని పేరు. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, దేవా, పరిశుద్ధ చైతన్య రూపమైన పరమాత్మ మొదట్లో వాసనారహితుడుగానే ఉండేవాడు కదా. అలాంటి ఆ పరమాత్మ మొదటిసారిగా జీవుడు ఈ ప్రపంచ భ్రాంతిని, ఈ శరీర భ్రాంతిని ఎలా పొందాడు అని అడిగితే, హిరణ్య గర్భుడి యొక్క ప్రథమ సంకల్పమే దీనికి కారణం. దేవా, అలా అండంలో మీరు ప్రాపంచిక పదార్థాలకు వేరే స్వంత ఉనికి లేదని, బ్రహ్మ సత్తు మీదే వీటి సత్తంతా ఆధారపడి ఉందని చెప్పినట్లవుతోంది. ఈ ప్రాపంచిక పదార్థాలకు స్వంత సత్తు ఉందని ఎందుకు అనుకోకూడదు అన్నారు. అప్పుడు శివుడు అన్నారు, అలాంటి స్వంత సత్తు ఉంటే పరమార్థతత్వ సాక్షాత్కారం చేత ప్రపంచోపశమనం, అంటే ప్రపంచం లేకపోవడం అనుభవంలోకి వచ్చి ఉండేది కాదు. అనుభవ కల్పనామృతేస్య మాతా భవతి నా సర్వవికల్ప నేష్వసత్సు పలదుర్విభావ ప్రమాణమాలా స్థితి ముపయాతి నా వారిణీవ వన్హి. వశిష్ఠ, ఈ కనిపించే వికల్ప పదార్థాలన్నీ అసత్తులే. కనుక వీటి విషయంలో ప్రవర్తించి ఫలించే ప్రమాణాలన్నీ ఆత్మానుభవం దగ్గర వచ్చేసరికల్లా నీళ్ళల్లో వేసిన నిప్పు రవ్వల్లాగా అయిపోతున్నాయి. ఇందుకు ఆత్మానుభవానికి మించిన ప్రమాణం లేనే లేదు అని చెప్పారనమాట. ఇక్కడ ఈ కథలోకి వచ్చేసిన వశిష్ఠుల వారు, రామ, స్వామి ఉపదేశం ఈ దశకు వచ్చేసరికలా నాలో ఇంకా ప్రశ్నలు మిగలలేదు. నేను మౌనంగా ఉండిపోయాను. అది గమనించిన పరమేశ్వరుడు, ముని, నీకు శుభము కాగాక అని చెప్పి పార్వతీదేవితో సహా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. అది గమనించి నేను భక్తితో ఆ స్వామి పాదాల మీద పూలు చల్లే లోపల ఆయన ఆకాశంలోకి ఎగిరిపోయారనమాట. రామ,
అప్పటి నుంచి నేను ఆయన మాటే స్మరించుకుంటూ మరణం చేసి చేసి నా మనస్సును పవిత్రం చేసుకొని అంతరేంద్రియ నిగ్రహాన్ని వహించి ఆయన చెప్పిన ఆత్మదేవత అర్చన చేస్తూనే వస్తున్నాను. ద్రవ్యరహితమైన ఈ అర్చన వల్ల నేను ఇన్ని యుగాలుగా ఇన్నిన్ని వ్యవహారాలు చేస్తున్నా ఏ రకమైన దుఃఖం లేకుండా రోజులు గడిపేస్తున్నాను. ఎప్పటికప్పుడు ఏ ఆలోచనలు వస్తే ఆ ఆలోచనలే పుష్పాలుగా, ఏ పనులు చేస్తే ఆ పనులే పుష్పాలుగా చేసుకొని రాత్రింబగళ్ళు తెంపు లేకుండా పూజ చేస్తున్నాను. సుషుప్తి సమయంలో మాత్రం ఆలోచనలు పనులు లేవు కనుక ఆ పూజ ఆగిపోయినట్లు కనిపిస్తుంది మనకి. నిజానికి అప్పుడు కూడా అది ఆగదు. ఎందుకంటే అంతకుముందు సుషుప్తికి ముందు అనమాట నేనున్నానని, సుషుప్తిలో నాకేం తెలియదని, సుషుప్తి బయటికి వచ్చాక అప్పుడు నేను సుఖంగా ఉన్నానని మొత్తం కలిపితే నేను బాగా నిద్రించాను, నాకు ఇంకేమీ తెలియదు, నాకు హాయిగా ఉంది అనే 3 చిత్తవృత్తులు సుషుప్తిని అంటిపెట్టుకునే ఉంటాయి. కాబట్టి వాటినే పుష్పాలుగా చేసుకుని ఆత్మశివార్చన చేసేస్తున్నాను. కనుక సుషుప్తి దశలో కూడా నా శివార్చనకు భంగం రాలేదు అన్నారు ఆయన. అప్పుడు శ్రీరాముడు అన్నారు, ఇలాంటి పుష్పత్రయం సామాన్య మానవులకు కూడా ఉంది కదా, మరి మీ విశేషం ఏమిటి అంటే వాళ్లకు సావధానత్వం లేదు, నాకు సావధానత్వం ఉంది అన్నారు. సావధానత్వం అంటే ఆసక్తి లేకపోవడం అంటే పని సరిగ్గా చేయకపోవడం కాదు, ఫలితం మీద కోరిక లేకపోవడం. కనుక రామా, నీవు సావధానుడవై అసంగుడవై నిష్కాముడవై ఈ సంసారారణ్యంలో విహరించు, నీకు దుఃఖం అంటదు. ఇలాంటి ఆత్మార్చనకు ఈ జగత్తు తుచ్చం అనే నిశ్చయం ఉండాలన్నమాట. తుచ్చము అంటే ఎండమావిలాగా లేకపోయినా కనిపించేది అని. ఒకవేళ ఇలాంటి నిశ్చయం సరిగ్గా కుదరకపోతే ఈ జగత్తు మొత్తం నువ్వే అనుకో. త్వమిహాసి జగద్రూపం చిన్మాత్రా వితతాకృతే నిజావయవకావృత్తో కహక్రమో హర్షశోకయో అన్నారు. నువ్వు నిజంగానే పరిపూర్ణ చిద్రూపుడు కనుక ఈ జగద్రూపం పొందిన వాడవి నువ్వే. నీ శరీరంలో అవయవాలు రోజు రోజుకి కొద్దిగా మార్పు చెందుతూనే ఉంటాయి. దానికి నువ్వు సంతోషిస్తున్నావా దుఃఖిస్తున్నావా రెండూ లేవు. అలాగే నీ రూపమైన ఈ జగత్తులో కలిగే మార్పులకు కూడా హర్షశోకాల ప్రసక్తే లేదు. ఈ విషయాన్ని గ్రహించి నువ్వు ఆత్మపూజ నిరతుడివై నిండు సముద్రంలాగా నిశ్చలంగా ఉండిపో. ఇంకా ఏమైనా సందేహాలుంటే అడుగు అన్నారు. అప్పుడు శ్రీరాములు వారు అన్నారు, గురుదేవ, సందేహాలన్నీ తొలగిపోయింది, తృప్తి కలిగింది, సత్యాసత్య జ్ఞానం మనసుకు పట్టింది, మనస్సు పరిపూర్ణ ఆనందంతో సర్వోత్తమంగా ఉంది అన్నారు. ఇలా అన్నా కూడాను వశిష్ఠ మహర్షికి తృప్తి కలక్క స్థూణ నిఖనన న్యాయాన్ని ఆశ్రయించి బిల్వోపాఖ్యానం అనే పేరుతో ఒక చిన్న కథ ద్వారా మళ్ళీ తత్వబోధ చేయదలుచుకుని దానికి ఉపోద్ఘాతంగా 44వ సర్గలో అసంగాది ఉపాయాలను మళ్ళీ బోధించడం ప్రారంభించారనమాట. స్థూణ నిఖనన న్యాయం అంటే ఏంటో తెలుసుకుందాం మనం. ఓ గుంట తీసి స్తంభాన్ని పాతినవాడు అది గట్టిగా ఉందో లేదో అని గట్టిగా ఊపి చూస్తాడు. దాన్ని ఊడబీకాలనే ఉద్దేశం కాదు అక్కడ, కానీ ఊడబీకే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే దాన్ని ఊడబీకడం సాధ్యం కాదు అని తనకు తానే నిరూపించుకునేందుకు చేస్తాడనమాట. దీన్నే మనం స్థూణ నిఖనన న్యాయము అంటామన్నమాట. వశిష్ఠ మహర్షి శ్రీరాముడి పట్ల అది చేయదలుచుకున్నారు. దాని గురించి ఆయన ఒక కథను అక్కడ చెప్పదలుచుకున్నారనమాట. ఈ కథకు సంబంధించిన విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో శ్రీరాములు వారి కీర్తన విన్న తర్వాత అప్పుడు ఈ కథ ఏంటో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.